పత్రిజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సత్యంతో జీవించడానికి మనం ఎన్నో అద్భుతమైన విషయాలు అద్భుతమైన మాస్టర్ల ద్వారా పుస్తకాల ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం మిత్రులారా. నేటి సత్య దర్శనంలో ఆధ్యాత్మిక శాస్త్రాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఈ జ్ఞానం అందించడానికి మనతో పాటు ఉన్నారు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఫౌండేషన్కి ముందు నుండి పత్రిసార్ సాంగత్యంలో ఉంటూ పత్రిసార్ ఫ్రెండ్షిప్తో ఉంటూ అసలు ఈ పిల్లర్ పిఎస్ఎస్ఎం అనేటువంటి ఒక ఫౌండేషన్ ఎలా బిగిన్ అయిందో తెలుసుకుని ఆనాటి నుండి ఈనాటి వరకు వారు తెలుసుకున్న విషయాల్ని సందర్భోచితంగా మనకు అందిస్తూ వస్తున్నారు. వారే ద్వారకానాథ్ గారు. వారితో మాట్లాడి ఈనాటి ఈ ఆధ్యాత్మిక శాస్త్రం గురించి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. వెల్కమ్ టు సత్యదర్శనం సార్. థ్యాంక్ యూ సార్. సార్ మిమ్మల్ని ఎప్పుడు స్టేజ్ మీద చూసి మీ జర్నీ వింటూ ఇన్స్పైర్ అవ్వడమే ఈరోజు మా భాగ్యం సార్, మీతో సాంగత్యం. సో ముందుగా సార్ ఆధ్యాత్మిక శాస్త్రం గురించి చెప్పడానికి ముందు మీరు పత్రిజీ ముందే మీకు ఫ్రెండ్గా ఉన్నారు, పిఎస్ఎస్ఎం స్టార్ట్ చేయడానికి ముందు నుంచే. సో అప్పటి నుంచి మీరు ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు కూడా ఈ ఆధ్యాత్మిక విషయాలు ఉండేనా మీ మధ్యన సార్? అలా ఏమి ఉండేవి కాదండి అప్పుడు. ఎందుకంటే అప్పుడు ఆయన కూడా యూపీఎస్సీ సివిల్స్ రావడానికి ట్రై చేసేవాడు. అండ్ మధ్యలో ఆయనకి జాబ్ కూడా వచ్చింది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో. సో దేని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది కాదు. కానీ నిజాయితీగా బతకడం కానీ, ఒక స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడం లైఫ్లో కానీ, ఒకళ్ళకి హెల్ప్ చేయడం నేచర్ కానీ, ఒక ఆర్గనైజేషన్ లెవెల్లో ఎట్లా చేయాలి అనే దాన్ని, ఇవన్నీ ఆయనకి ఇంట్రెస్ట్ ఉండేది. అండ్ ఆల్సో పార్టిసిపేట్ చేసేవారు ఆయన. అండ్ ఆల్సో హీ వాజ్ ఎ వెరీ హైలీ, ఎట్లా అంటే ఆయనకి ఫోటోగ్రఫీ మెమరీ ఉండేదన్నమాట ముందరి నుంచే. అండ్ యూపీఎస్సీలో ఆయనకి చాలా బుక్స్ చదివే, ఎందుకంటే ఎగ్జామ్స్ చదవాలి కదా. సో ఆయన ఎన్నో బుక్స్ చదివేవారు, న్యూస్ పేపర్స్ కానీ, డిఫరెంట్ బుక్స్ కానీ, క్లాస్ బుక్స్ కానీ, జనరల్ బుక్స్ కానీ. సో ఆయనకి ఫోటోగ్రఫీ మెమరీ ఉండేదన్నమాట ఎగ్జామ్స్ వల్ల. సో దాంతో ఏమంటే ఆయనకి నాలెడ్జ్ చాలా పెరిగింది. ఆయన దాని ఏమంటారు, ఒక వ్యూ అన్నది సబ్జెక్ట్లో ఇట్ వాజ్ 360 డిగ్రీ వ్యూ వచ్చింది ఆయనకి. చాలామంది ఏమవుతుందంటే కొంతమందికి వాళ్ళు చదువుకున్న దాంట్లోనే ఎక్కువ ఫోకస్ ఉంటుంది. కానీ యూపీఎస్సీ ఈ రోడ్ ఎగ్జామ్స్ 3 times రాశారు ఆయన. వావ్, 3 times. 3 times పాస్ అయ్యాడు. 3 times పాస్ అయ్యాడు. అండ్ 3 times ఈ వెంట అప్ టు ఇంటర్వ్యూ లెవెల్. ఐ థింక్ ఆయన ఒక్కడే, నాకు తెలిసినంత మాత్రం వేరే పర్సన్ రోడ్ యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్ వేర్ ద సక్సెస్ రేట్ ఓన్లీ హార్డ్లీ అబౌట్ 1.5%, 2% అంత ఉంటుంది అంతే. 800 పోస్టులు ఉంటాయి, దానికి ఒక 10 లక్షలు 20 లక్షల మంది రాస్తారు ఎగ్జామ్. సో అటువంటి వాళ్ళు ఉన్నప్పుడు, ఎందుకంటే ఆయనకి అండ్ ఆల్సో వెరీ బిగ్ హ్యూమానిటేరియన్ అవంతా ఉండేవి. అంటే ఒక ఆధ్యాత్మికంగా ఏదైతే కావాలో బేసిక్ ఫౌండేషన్ అన్నారు అనుకోండి, అవన్నీ ఉండేవి. అంటే సటిల్గా ఉండేవి అన్నమాట, అది కనిపించేవి కావు. సో మొమెంటరీలో ఏమైనా హెల్ప్ చేయాలంటే ఆయన చేసేవారు. ఎంతోమంది వాళ్ళ ఫ్రెండ్స్కి ఈయన ఎగ్జామ్ రాసి వాళ్ళని పాస్ చేయించాడు. సో ఆయన అన్నమాట ఎంతోమంది ఈయన పేరు ఆ రోజులో ఎగ్జామ్స్ ఉండేవి అన్నమాట. లైక్ యూఎస్కి వెళ్ళడానికి కన్నా ఈయన రాసేవాడు వాళ్ళ పేరు మీద. సో అలా హెల్పింగ్ నేచర్ ఉండేది. సో అది దాంతో ఆయనకి ఐ థింక్. అండ్ ఆల్సో ఏమంటే ఆయన చూసి అండి, ఆయన పుట్టింది బోధన్లో, విచ్ అగైన్ ఈజ్ విలేజ్ దోస్ డేస్. 1940s ఇట్స్ విలేజ్. అపార్ట్ ఫ్రమ్ షుగర్ ఫ్యాక్టరీ తప్ప అక్కడే ఉండేది కాదు. సో ఆయన పెరిగింది నేచర్లో. దాని తర్వాత మళ్ళీ హైదరాబాద్కి వచ్చారు, దెన్ అగైన్ బిఎస్సీ అగ్రికల్చర్, అగైన్ విత్ నేచర్ ఓన్లీ చదివింది. మళ్ళీ ఎంఎస్ చేశారు, మళ్ళీ అగ్రోనమీ, అది మళ్ళీ నేచర్ తోటి. సో సంహౌ అంటే ఏమవుతుందంటే వెన్ యూ వాంట్ టు బికమ్ సంథింగ్ ఇన్ లైఫ్, అంటే నా పర్పస్ ఆఫ్ లైఫ్ అంటాం కదా మనం. నా పర్పస్ ఆఫ్ లైఫ్ అచీవ్ చేయాలంటే, అండ్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దాట్, నేచర్ ఆటోమేటిక్లీ కోఆపరేట్స్ విత్ యూ. మన లైఫ్ ఆ విధంగా డిజైన్ ప్రకారంగానే ఉంటుంది. వెళ్తాం మెల్లిగా. అండ్ వీ చూజ్ ఆటోమేటికల్లీ, మన తెలియకుండానే ఆయన బీఎస్సీ అగ్రికల్చర్ తీసుకున్నారు. ఆయన తెలియకుండానే ఎంఎస్సీ అగ్రోనమీ చేశారు. అండ్ యాక్చువల్లీ యూ వాంటెడ్ టు బికమ్ అ సైంటిస్ట్. ఆయన ఫస్ట్ అప్లై చేసింది కూడా కోరమండల్ ఫర్టిలైజర్స్లో ఒక సైంటిఫిక్ వాళ్ళ R&D డిపార్ట్మెంట్లో. కానీ అప్పుడు దాంట్లో వేకెన్సీస్ లేకపోయి ఇది ఇచ్చారు. మళ్ళీ చూడు నేషనల్ గేమ్ ఆడింది. అదే R&D డిపార్ట్మెంట్ తీసుకుని ఉంటే కూడా కొంటే వైజాగ్
సో ఇక్కడ ఆయన కర్నూలుకి వచ్చేవారు కాదు. సో నేచర్ స్లోలీ దీన్ని బట్టి ఇట్ టుక్ ద పాత్ టు స్పిరిచువాలిటీ. అంటే మన ఆత్మ ఎంపిక ప్రకారంగానే మన చిన్ననాటి నుండి ప్రతిదీ మన ఆత్మిక ఎంపిక ప్రకారంగానే జరుగుతుంది. మీరు దగ్గరుండి చూశారు కాబట్టి మాకు పిక్చర్ లాగా చూపిస్తున్నారు సార్. అది. సో వారితో సాంగత్యంలో ఉన్నప్పుడు అంటే బిఫోర్ పిఎస్ఎస్ఎం మీ ఫ్రెండ్షిప్, మీరు డిస్కస్ చేసిన విషయాలు, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ఫామ్ అవ్వడానికి, ఈరోజు ఇంత ఆధ్యాత్మిక శాస్త్రం రావడానికి ఏంటి సార్ బేస్? ఆ రోజుల్లో ఏమైందంటే అండి, లైక్ ఈవెంట్ అందరూ తెలుసారు, కర్నూలుకి వెళ్ళారు, రామచంద్ర రెడ్డి గారిని కలిశారు. ఆ ఒక్క బుక్ ఆయన మార్చింది, యూ ఫర్ ఎవర్ అన్న బుక్, లోపసాగరంపాది. సో అప్పటిదాకా ఆయనకి ఇంట్రెస్ట్ ఉండేది కాదు. కానీ అన్నట్టు ఆయనకి ఎలా ఉండేదంటే ఆర్గనైజేషన్ అనేది ఆయనకి బాగా ఉండేది. అక్కడ కర్నూలు ఆ రోజు వచ్చిన వెరీ స్మాల్ టౌన్, సిటీ కూడా అనలేము, ఓ గ్రౌండ్ టౌన్ అనొచ్చు. ఎందుకంటే నేను అక్కడ వెళ్ళి వాళ్ళు షిఫ్ట్ అయినప్పుడు నేను కూడా ఆయనతో వెళ్ళి ఆ ఇల్లు సెటిల్ చేసి అక్కడ నారపేటలో ఫస్ట్ ఇల్లు తీసుకున్నారు. అక్కడ ఆ సామాన్ తీసుకెళ్ళి కంచి ఒక ట్రక్లో వెళ్ళి అక్కడ సెట్ చేసి, సో నేను చూశాను. అది చిన్న ఊరు అనమాట అది. సో ఆయనకి సాయంత్రం ఊళ్ళలో ఏముంటుందంటే సాయంత్రం పూట ఎవరికి ఏమీ టైంపాస్ కాదు, బోర్ అయిపోతాం. సో వీళ్ళందరూ అక్కడ, కానీ ఇది లాట్ ఆఫ్ అదర్ ఫర్టిలైజర్ కంపెనీస్ వెళ్ళేదాన్ని, కోరమండ్ లాగా చాలా కంపెనీస్ ఉండేవి. జువారే ఉండేది, ఈఐడి ప్యారే ఉండేది, ప్లస్ నాగార్జున, చాలా కంపెనీస్ ఉండేవి. దాంట్లో చాలా ఎంప్లాయీస్ ఉండేవారు. సో ఇతను వెళ్ళి అందరినీ చేసుకొని మనకు ఒక క్లబ్లో ఉంటే బాగుంటుంది, సాయంత్రం కూడా కలవచ్చు, ఒక గేమ్ ఆడుకోవచ్చు, అయితే గప్పాలు కొట్టచ్చు, టీ తాగొచ్చు, వాట్ ఎవర్. అలా చెప్పి ఒక బిల్డింగ్ తీసుకొని దాంట్లో ఒక షటిల్ కోర్ట్ వేసి, ఒక టేబుల్ టెన్నిస్ టేబుల్ వేసి, ఒక క్యారమ్ బోర్డ్ వేసి, ఒక చెస్ పెట్టి, ఒక చిన్న కెఫ్టీరియా లాగా ఒక క్యాంటీన్ పెట్టి, ఒక గెస్ట్ రూమ్లో పెట్టి ఇవన్నీ చేశారు. సో మొత్తం అప్పటి నుంచే ఆర్గనైజ్డ్గా అందరినీ కలపడం అనేది అప్పటి నుంచే ఉంది. అదే దాని పేరు అగ్రి ఫ్రెండ్స్ క్లబ్ అని పేరు పెట్టి దాన్ని రిజిస్ట్రేషన్ చేయించి, సో ఆర్గనైజేషన్ స్కిల్స్ అనేవి ఆటోమేటిక్గా అక్కడి నుంచే వచ్చాయన్నమాట. ఓకే, అందరితో కలిసి వెళ్ళడం, టు బ్రింగ్ ఎవ్రీబడి ఆన్ బోర్డ్. అరే ఇలా పెడితే బాగుంటుంది కదా, నీకు కూడా టైంపాస్ అవుతుంది, నాకు టైంపాస్ అవుతుంది, ఓకే పెడదామని. నాట్ ఫర్ ప్రాఫిట్ బట్ ఓన్లీ ఫర్ బేసికలీ దాని ఏమంటారు ఒక ప్లేస్, సాయంత్రం క్లబ్ లాగా, వేర్ ఈవెన్ ఫ్యామిలీస్ కెన్ గో అండ్ సిట్ అండ్ మేబీ హ్యావ్ ఎ స్నాక్, యూనో. అలాగే సింగరేణి క్లబ్స్ ఉన్నాయి సార్ అక్కడ మంచిర్యాలలో, మా కోల్బెల్ట్ ఏరియాలో సింగరేణి క్లబ్స్ ఉంటాయి. ఈవినింగ్ టైం ఎంప్లాయీస్ అందరూ టుగెదర్ ఉంటారు. రైట్. ఓకే సార్. అప్పుడు కర్నూలు ఒకటే క్లబ్ ఉండేది, కర్నూలు క్లబ్ అని. దట్ వాజ్ ఫర్ ఎలీట్ పీపుల్ అనమాట. వాళ్ళు బిజినెస్ మ్యాన్, రిచ్ పీపుల్కి వెళ్ళేవాళ్ళు. కానీ అక్కడ అంత ఇదిగా ఉండేది కాదు. సో ఆయన ఇది స్టార్ట్ చేశారన్నమాట. ఈవెన్ ద రేట్స్ ఫర్ లెస్ అండ్ ఆల్ దట్. సో అక్కడ ఆయనతో, బికాజ్ సుభాష్ పత్రి వాజ్ మై ఆధ్యాత్మిక వచ్చే ముందు ఆయన మా బావ తమ్ముడు, మా రెండో అక్క మన ఎల్డర్ బ్రదర్ని పెళ్లి చేసుకున్నారు. సో అప్పటి నుంచి నాకు ఫ్రెండ్స్ ఆయన, అంటే వీఆర్ మోర్ ఫ్రెండ్స్ దాని ఒక బావ మరిది కన్నా ఒక ఫ్రెండ్స్ ఇద్దాం అన్నమాట. ఆయన దగ్గర కొన్నాళ్ళు ఫ్లూట్ కూడా నేర్చుకున్నాను. కానీ రియలైజ్డ్ ఇది నాతో ఒక అయ్యే పని కాదు, మ్యూజిక్ అనేది ఒక ఓషన్, ఇది యూ హావ్ టు స్పెండ్ లాట్ ఆఫ్ టైం అని మధ్యలో వదిలేస్తాను దాన్ని. కానీ ఇప్పుడు మేము కూడా శంకరమఠలో ఉండేవాళ్ళం, వాళ్ళు అంబర్పేటలో ఉండేవారు. ఇంటి దగ్గరే ఉండేది మాకు వాళ్ళకి, హార్డ్లీ అబౌట్ మేబీ ఒక 5 minutes అంతే డిస్టెన్స్ అది. సో రాకపోవడాలు ఉండేవి, మా ఇంటికి వచ్చేవారు, ఆయన కలిసేవారు, అండ్ అలా ఉండేదన్నమాట. అప్పుడే నేను వాజ్ ఇన్ స్కూల్, అప్పుడు ఇంకా నేను. కానీ ఒక సాయంత్రం వెళ్ళి వెళ్ళి ఇరానీ హోటల్, గోల్డెన్ కఫే అని ఉండేది, అక్కడికి వెళ్ళి చాయ్ తాగేవాళ్ళము. సో అలా ఉండేదమ్మా, నడిచి వెళ్ళి వచ్చేవాళ్ళము. ఆల్ దట్ వాజ్ దేర్. సేమ్ క్రికెట్ టీంలో ఆడాము ఇద్దరము. సో అలా ఉండేదన్నమాట. సో దాని తర్వాత మెల్లిగా ఆయనకి ఎప్పుడైతే కర్నూలుకి వెళ్ళారో అక్కడ మెల్లిగా అది ఆధ్యాత్మికం అన్నట్టు అని తీసుకుంది. అప్పటిదాకా అదర్వైజ్ హీ వాజ్ లైక్ ఎనీ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్. మంచి ఉద్యోగం ఉండేది, మంచి శాలరీ ఉండేది, హ్యాపీగా ఉండేది, మా అక్క హ్యాపీగా ఉండేది. ఎందుకంటే మా అక్క వాజ్ వెరీ క్లోజ్ టు మీ. నాకు 6 sisters తను లాస్ట్ అన్నమాట. నేను 7th ఇంట్లో ఫ్యామిలీ. నాకు 6 అక్కలు ఉన్నారు. పత్రి మేడం ఇస్ ద లాస్ట్ అనమాట. నాకంటే జస్ట్ వన్ స్టెప్ అహెడ్ అన్నమాట తను. సో మా ఇద్దరం చాలా పెరిగాయి, ఎందుకంటే వేరే అక్కలంతా పెళ్ళి అయిపోయి వెళ్ళిపోయారు వాళ్ళు. కానీ తిను మాత్రం మా ఎక్కువ ఉండేవాళ్ళు, ఎందుకంటే షీ వాజ్ లాస్ట్ వన్ టు గెట్ మ్యారీడ్ కాబట్టి. సో మా ఇద్దరికి ఒక ఎఫెక్షన్ ఎక్కువ ఉండేది, ఎక్కువ ఉండేది, ఎందుకంటే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం కాబట్టి.
సో తను ఎక్కడ పిలిచినా వెళ్ళేవాళ్ళము, చేసేవాళ్ళం అన్నమాట. సో అప్పటి నుంచి తను కూడా సుభాష్ ఇంటికి రావడము, కలిసి ఎక్కడికైనా పిక్నిక్ వెళ్ళేవాళ్ళం. లేకపోతే ఆ రోజుల్లో జీడిమెట్లలో ఫాక్స్ లేక్ ఉండేది. వాళ్ళంటే జీడిమెట్ నేస్ట్లో ఏరే అయిపోయింది, కానీ మా చిన్నప్పుడు అది ఫాక్స్ సాగర్ లేక్ అని ఉండేది అన్నమాట. అన్ని ఫాక్సెస్ అని అంటే వచ్చేవి, నక్కలు అవన్నీ వచ్చేవి అన్నమాట. అక్కడ లేక్లా ఉండేది. సో అలాగే షామీర్పేట వెళ్ళేవాళ్ళము. సో ఉస్మాన్ యూనివర్సిటీలో ల్యాండ్స్కేప్ గార్డెన్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళేవాళ్ళము, పిక్నిక్ చేసుకునేవాళ్ళం, పోట్లకి లాగా చేసుకునేవాళ్ళం. సో దేవర్ లాట్ ఆఫ్ గెట్ టుగెదర్స్ ఉండేవి, కలిసేది ఫ్యామిలీ కలిసి ఉండేది, ఎందుకంటే రిలేషన్షిప్ ఉంది కాబట్టి. దాని తర్వాత మాకని హీ మ్యారీడ్ మై సిస్టర్, దెన్ అలాగే అనమాట. సో ఆఫ్టర్ గోయింగ్ టు కర్నూల్, అక్కడి నుంచి ఆయన అదే రామచంద్రారెడ్డి కలిసాక అక్కడి నుంచి ఆయనకి మారిందనమాట. అప్పుడు దట్ వాజ్ ఐ థింక్ అరౌండ్ అది 86 అనుకుంటాను, అది 86, 85, 86 టైంలో అది. అప్పుడే ఆయన స్వామీజీని కలవడము, సదాన్ జోగి గారిని కలవడము, ఆ హోటల్లో రాఘవేంద్ర లాడ్జ్లో కలవడము, ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర. అప్పుడు అది ఒకటే బస్ స్టాండ్ ఉండేది, ఇప్పుడు ఓల్డ్ బస్ స్టాండ్ అయింది అది. సో అక్కడి నుంచి వెళ్ళడం అలా కలిసి అంతా దాన్ని గాట్ ట్రాన్స్ఫర్ టు హైదరాబాద్ 88లో అలాగా. అప్పటి నుంచి ఆయనతో కలిసి ఉండేది. ఇనిషియల్గా నాకు నమ్మకాలు ఉండేవి మెడిటేషన్ అంటే ఏంటో, ఎందుకంటే ఐ వాజ్ ఎ యంగ్ పర్సన్. సో అప్పుడు మన ప్రయారిటీస్ వేరే ఉంటాయి లైఫ్లో. మీరు ఎందులో ఏ డిపార్ట్మెంట్లో? నేను మార్కెటింగ్లో ఉండేవాడిని. ఆ రోజులో హెచ్ఎల్ కానీ కంప్యూటర్స్ కంపెనీ ఉండేది, కంప్యూటర్ కంపెనీలో. దాంట్లో నేను మార్కెట్లో పనిచేసేవాడిని, హైదరాబాద్లో ఉండేవాడిని నేను. అంటే 84, 85లో కంప్యూటర్స్ ఉంటే బట్టి తెలిసి కూడా కాదు. ఆ రోజులో అప్పుడే బిగినింగ్. మీరు కలాం అన్నారు కాబట్టి ద ఫస్ట్ పీపుల్ గివ్ డెమో టు అబ్దుల్ కలాం ఆల్సో. వావ్. ఆ రోజుల్లో ఆయన హీ వాజ్ డైరెక్టర్ DRDO హైదరాబాద్లో. ఆయన అప్పుడు ఆయనకి వెళ్ళి ఆయన కూడా చాలా ఉండేది. ఆయన వీణ వాయించేవారు. సో ఆయన ఆఫీస్ ఎలా ఉండేదంటే ఆయన ఆఫీస్లోనే ఒక చిన్న కిచెన్లా ఉండేది అన్నమాట. అక్కడ ఆయన అన్నం వండుకునేవారు. ఆయనకి ఎందుకంటే ఆయనకి పెళ్లి కాలేదు, పిల్లలు లేరు, రెస్పాన్సిబిలిటీ లేదు. ఆయనకి ఈవెన్ క్వార్టర్స్ ఉన్నా కూడా ఆయన ఇంటికి వెళ్ళేవారు కాదు, అక్కడే ఉండేవారు, అక్కడే వండుకునేవారు. అండ్ వీణ కూడా వాయించేవారు అంతా. సో దట్స్ ఆయనకి డెమో ఇచ్చాం అనుకోండి, అది వేరే మాట. అప్పుడు కొత్తలో అప్పుడు నేను కూడా కొంచెం మెడిటేషన్ రావడం మొదలెట్టాను. అంటే ఐ హ్యాడ్ ఎ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ సుభాష్ తోటి. దాని తర్వాత మళ్ళీ ఆయనతో కలవడం, ఆయనతో సత్సంగం చేయడం అంతా మొదలైంది మెల్లిగా 88లో. సో అప్పుడు శంకర మఠం దగ్గర ఉండేవారు అన్నమాట. ఆంధ్రమల్ల సభ ముందు ఉండేవారు వాళ్ళు. సో అక్కడ ఆయన అప్పుడు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయిపోయారు ప్రమోషన్ మీద. ఈ కేమ్ టు హైదరాబాద్. అక్కడ వాళ్ళ ఇంటి పైన వెళ్ళి కూర్చునే వాళ్ళం మేము. అప్పుడు ఎంతమంది? 5 మంది. సుభాష్ ఉండేవారు, శ్రీనివాసరావు అని ఆయన కూడా కోరబండ్ల పనిచేసేవారు, NJ రావు అని ఆయన కూడా కోరబండ్ల పనిచేసేవాడు. వీళ్ళ ముగ్గురు. మా ఫ్రెండ్ ఒకరు ఉండేవాడు, రామచంద్రారెడ్డి అని, అతను, నేను. అంతే 5 మందే. ఓన్లీ 5 people. పాండవులు, పంచపాండవులు అనుకోండి. ఆయన కృష్ణుడు మాకు మార్గదర్శకుడు. మిగతా వాళ్ళందరూ ఉన్నారు సార్? లేదు, NJ రావు గారు పోయారు. BR రెడ్డి, రామచంద్రారెడ్డి ఈజ్ గోన్ టు అమెరికా, అక్కడ వాళ్ళకి అక్క దగ్గర వెళ్ళిపోయాడు. ఇప్పుడు దాని టచ్లో వెళ్ళాడు. రైట్. శ్రీనివాసరావు మధ్యలో కొంచెం ఆయన వేరే దారికి వెళ్ళిపోయారు అనుకోండి, ఆయన ప్రొఫెషనల్గానే వెళ్ళిపోయారు. సో అక్కడికన్నా ఆ రోజుల్లో స్మాల్ గ్రూప్ ఉండేది కాబట్టి ఎక్స్పెరిమెంట్స్ ఎక్కువ ఉండేది, తెలుసుకునేది ఎక్కువ ఉండేది. ఒక గురువు అన్నవాళ్ళు ఎవరు లేరు, బుక్సే మా గురువు. బుక్ చదవడం, ఎక్స్పెరిమెంట్ చేయడం. లాక్స్ ఆనంప కానీ, రుత్ మాంట్గోమరీ కానీ, కార్లోస్ కాస్నాడా కానీ, అండ్ వేరియస్ బుక్స్. సరే, ఈ పుస్తకాలన్నీ చదువుతున్నప్పుడు ఆధ్యాత్మిక శాస్త్రం అంటే ఇదే అని మీకు ఎప్పుడు ఐడియా వచ్చింది సార్? నాకు ఎప్పటి నుంచో భక్తి యోగా అంటే ఇష్టం ఉండేది కాదండి. భక్తి యోగా లేదు, అంతే లేదు. మా ఇంట్లో ఈవెన్ దో వీఆర్ బోర్న్ బ్రాహ్మణ్స్, మా ఇంట్లో చాలా పూజా పాఠం ఉండేది చిన్నప్పటి నుంచి. సో మాకు ఇంట్లో రాఘవేంద్ర స్వామిని ఎక్కువ కొలిచేవారు అన్నమాట. నాకు చిన్నప్పుడు ఒకటే ఉండేది, ఈయన మనిషి అంత ఎదిగాడంటే మనం ఎందుకు ఎదగలేము ఆయనలాగా. ఒకరు ఎదిగితే మనం కూడా ఎదగొచ్చు ఐడియా ఉండేది అన్నమాట. సో మేము మంత్రాలయం ఎవ్రీ ఇయర్ మంత్రాలయంకి వెళ్ళేవాళ్ళం.
వెళ్ళి అక్కడ 3-4 days ఉండేవాళ్ళం. మా ఫాదర్, నేను, మా మదర్, మా అందరం అన్నమాట. ఇన్ఫ్యాక్ట్ అక్కడ ఒక గెస్ట్ హౌస్ కూడా మాది ఉంది మా పేరు మీద. అప్పుడు డొనేట్ చేసి మేము ఇప్పుడు కూడా ఉందా సార్? ఇప్పుడు కూడా ఉంది గెస్ట్ హౌస్ అనమాట. ఓ వావ్. సో మాకు ఏడాదికి 3 రోజులు మాకు ఫ్రీగా ఉండొచ్చు అన్నమాట. అంటే చౌల్ట్రీ లాగా, చౌల్ట్రీ రూమ్ ఉంటుంది బేసికలీ. ఓకే. సో ఇలా ఉండేవాళ్ళం. ఇప్పటి కమర్షియల్ అయిపోయిన ఆ రోజులో ఉండేది కాదు. సో ఐడియా ఉండేది అన్నమాట. అంటే నాకు ఎక్కువ అకల్ట్ సైన్స్ మీద ఎక్కువ ఉండేది అన్నమాట. అకల్ట్ అంటే ఏంటి, మన ఇప్పుడు ఓకే దేవుడు ఉన్నాడు, ఫైన్, ఎక్కువ ఉన్నాడు. సో దేవుడు అనేది ఒక విగ్రహం కాదు అది. ఇప్పుడు మనం ఒక దాంట్లో అంటారన్నమాట, ఒక కవాయిలో అంటారన్నమాట, ఓ జో పత్తర్ కో హమ్నే తరాషా కభీ ఓ ఖుదా బన్ గయే దేఖ్తే దేఖ్తే అని. ఒక రాయిని తీసుకొని చెక్కింది మనమే, దానికి దేవుళ్ళ దిద్దింది మనమే, పూజించేది మనమే. సో దట్ ఈస్ నాకు అలా అనిపించేది కాదు. సో అప్పుడు చదువుతున్న కొద్దీ ఫస్ట్ టైం అప్పుడు విన్నాను అహం బ్రహ్మాస్మి అంటే ఏంటి. సో అప్పుడు నాకు అనిపించింది లేదు, ఈ పాత్ వేరే ఉంది యాక్చువల్లీ. ఇప్పుడు కృష్ణుడు మట్టి తిన్నప్పుడు వాళ్ళ తల్లి వచ్చి యశోద వచ్చి నోరు తెరవమంటే నోరు చూస్తే ఇప్పుడు చూస్తే లోపల అంత కనిపించింది. సో మనలోనే ఉంది ఏదో, బ్రహ్మాండం అంతా మనలోనే ఉందనే అన్నది క్లారిటీ మీకు వచ్చేసింది, ఆ కాన్సెప్ట్ వచ్చింది అనమాట. వావ్. సో ఇది ఎక్కువ నాకు లాక్సన్ బుక్స్ చదివినప్పుడు. కానీ కాలుస్ కాస్ట్నాడ్ అంటే తెలుసు కదా, హే షామన్. ఆ షామన్స్ ఆర్ బేసికలీ వెరీ హైలీ ఎలివేటెడ్ సోల్స్ వాళ్ళు. వాళ్ళ పంచభూతాల మీద అబ్సల్యూట్ కంట్రోల్ ఉంటుంది వాళ్ళకి, ఫైల్ బెన్స్ మీద. అటువంటి వాళ్ళు డాన్ వాన్, గ్రేట్ పీపుల్. సో అలా అవ్వాలని అక్కడి నుంచి నేను మొదలెట్టినప్పుడు అప్పుడు నాకు స్వామీజీ వచ్చి హెల్ప్ చేయడం మొదలెట్టారు. స్వామీజీ అంటే సదాన్ జోగి గారు. మీ మెడిటేషన్లోనా? మా మెడిటేషన్లో వచ్చి మీరు ఇదంతా ఇలా మనం కూడా ఎదగాలి, మనకు కూడా సాధ్యమే అనేటువంటి ఫీల్ వచ్చేసింది. సైంటిఫిక్ వే టు గో అబౌట్ ఇట్. ఒక దారి ఉంది. అంటే వాళ్ళు పాటించిన విధంగా మనం వెళ్తే మనం కూడా అక్కడికి రీచ్ అవ్వచ్చు. డెఫినెట్లీ రీచ్ అవ్వచ్చు. వా. సో ఇక సాధన స్టార్ట్ చేశాను అప్పుడు 88-89లో. అప్పుడు ఆల్మోస్ట్ 6-7 hours డైలీ చేసేవాళ్ళం. ప్లేస్ ఏమైనా డౌట్ వస్తే సుభాష్ని అడిగేవాళ్ళం. సుభాష్ కూడా అప్పుడప్పుడు వచ్చి టాస్క్ ఇచ్చేవాడు, ద్వారాకి ఇలా ఇక్కడికి వెళ్ళు, ఇలా చేయి, అలా చేయి. సో ఈవెన్ ఎక్స్పెరిమెంట్స్ కూడా సైంటిఫిక్గా చేసేవాళ్ళం. ఫర్ ఎగ్జాంపుల్ అసలు ట్రావెల్ చేయాలనుకోండి, సో మాకు చెప్పేవాళ్ళం అన్నమాట, నేను ఇవాళ వస్తాను, ఎందుకంటే దాంట్లో కూడా రూల్స్ ఫాలో చేయాలన్నమాట. దాంట్లో కూడా ప్రైవసీ అనేది ఉంటుంది. నేను అసలు ట్రావెల్ చేసినా కూడా ఎవరింట్లో కూడా వాళ్ళకి మనం వెళ్ళలేము. ఎలాగైతే ఇప్పుడు నేను మీ ఇంటికి రావాలనుకోండి, నేను మీ ఇంటికి అడిగి వస్తాను, మీ ఇంటికి రావచ్చా అండి, వాట్ టైం కెన్ ఐ కమ్. అప్పుడు మీరు చెప్పారనుకోండి, ఓకే నేను ఫ్రీ ఉన్నా, సాయంత్రం సో టైంకి రండి అంటే ఐ కెన్ కమ్ టు యువర్ హౌస్. అలాగే ఈవెన్ అసలు ట్రావెలింగ్ కూడా మనం కనుక్కోవాలన్నమాట. సో ఈవెన్ దో షీజ్ మై సిస్టర్, నాకు హక్కు లేదు వెళ్ళడానికి. సో మాకు అడిగేవాడిని, నేను వస్తున్నాను ఇవాళ 3 o'clock నువ్వు ఫ్రీగా ఉంటావా అంటే మాకు ఓకే రారా అనేది. సో వెళ్ళి చూస్తుంది అన్నమాట, ఆ టైంలో ఏం చేస్తుంది, ఏ చీర కట్టుకుంది, టీవీ చూస్తుందా, పడుకుందా, లేకపోతే వంట ముడుతుందా, జస్ట్ చదువుతుందా, టైంపాస్ చేస్తుందా, బట్టలు వేసుకుంటే ఏ బట్ట వేసుకుంది, అదే కలరు. సో వచ్చి మళ్ళీ ఆ రోజులో ఇవాళ ఏమంటే మొబైల్స్ ఏమైనా వచ్చాయనుకోండి, ఆ రోజులో ల్యాండ్ లైన్సే ఉండేవి, అండ్ అందరిలో ఉండేవి కావు ల్యాండ్ లైన్స్. సో సాయంత్రం మళ్ళీ వెళ్ళినప్పుడు అడిగేవాడు అన్నమాట, నేను ఇలా చూశాను, ఇది చూశాను, ఇవాళ నువ్వు గ్రీన్ సారీ కట్టుకున్నావు, అయితే ఎల్లో సారీ కట్టుకున్నావు, కరెక్టేనా. కొన్నిసార్లు తప్పు అయ్యేది, ఇనిషియల్గా తప్పు అయ్యేది, కొంచెం 50% కరెక్ట్ అయ్యేది. సో అలా చేసుకుంటూ దెన్ వీ ఇంప్రూవ్డ్ అవర్ సెల్స్. సో దేనికి వెళ్ళినా కూడా ఒక సైంటిఫిక్ అప్రోచ్ ఉండేది, స్పిరిచువాలిటీ కూడా అప్రోచ్ ఉంటుంది అన్నమాట. సరే, ఒక సిస్టమేటిక్ మీరు ఏదైతే చదివారో సిస్టమేటిక్ స్టెప్ బై స్టెప్ అప్రోచ్ ద్వారానే వెళ్ళారు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్ ఈ రోజుల్లో. ఎస్ సార్, ఆధ్యాత్మిక శాస్త్రానికి ఈ సిస్టమేటిక్ అప్రోచ్ ఏంటి సార్, ఎలా అన్నట్టు? ఆధ్యాత్మిక శాస్త్రం అంటే ఏమిటి అసలు? స్పిరిచువాలిటీ అన్నది
చాలా కామన్గా వాడతారండి. కానీ ఎగ్జాక్ట్ మీనింగ్ అందరికీ మన మన ఇంటర్ప్రిటేషన్ వేరే ఉంటుంది. నా ఇంటర్ప్రిటేషన్ వేరే, వేరే వాళ్ళది ఉంటుంది, అలా అలా ఉంటుంది. కానీ రెండు ఉన్నాయి, ఒకటేమో స్పిరిచువాలిటీ ఉంది, ఒకటేమో అకల్ట్ సైన్సెస్ ఉన్నాయి. స్పిరిచువాలిటీ అన్నది ఏమంటే రాముడు ఉన్నాడు, ఒక గూగుల్ మ్యాప్ లాగా అనమాట. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి మా ఇంటికి వెళ్ళాలి అంటే నాకు గూగుల్ మ్యాప్ చూపెడుతుంది. సో భక్తి ఉంది, దేవుడిని పూజ చేయాలి, మంత్రాలు నేర్చుకోవాలి, కొబ్బరికాయ కొట్టాలి, దండం పెట్టాలి, దేవుడు అంటే భయపడాలి, గాడ్ ఫియరింగ్ ఉండాలి, అండ్ రూల్స్ దానికి ఉంటాయి, పాటించాలి. కానీ ఉండాలి వేరే దాంట్లో మీకు సిస్టమ్ అంటే అది ఉండదు. అక్కడ యూ మేక్ యువర్ ఓన్ రోడ్, యువర్ ఓన్ పాత్. ఎందుకు గురువుని ఎందుకు మనం చేసుకుంటాం మనం? ఇక్కడ గురువు చూసి వచ్చాడు కాబట్టి అతను గురువు అయ్యాడు. తను ముందు వెళ్ళి వచ్చాడు, చూశారు కాబట్టి అక్కడ దారి లేదు. మీ దారి మీది, నా దారి నాది. అన్ని దారులు అక్కడికి వెళ్తాయి, కానీ కరెక్టే. కానీ మీ దారి మీరు చూసుకున్నారు, నా దారిని చూసుకున్నాను. మీద నా హైవే ఉండొచ్చు, నాది జంగల్ అడవిలోంచి ఉండొచ్చు, ఇంకోటి స్ట్రీట్ హైవే ఉండొచ్చు, ఇంకోటి డైరెక్ట్గా ఫ్లైట్ వెళ్ళిపోయి ఉండొచ్చు. సో మీ దారి మీది, నా దారి నాది, డిపెండింగ్ ఆన్ మన కర్మ మీద. మనం ఎక్కడి నుంచి మొదలెట్టాము. ఐ స్టార్ట్ ఫ్రమ్ వేర్ ఐ లెఫ్ట్. ఎక్కడైతే నేను వదిలేస్తాను నా ప్రీవియస్ ఇన్కార్నేషన్లో, అక్కడి నుంచి మొదలెడతాను. అలాగైతే బుక్ చదువుతున్నాం అనుకోండి, మళ్ళీ బుక్ పక్కన పెట్టి పడుకోలేకపోతే నెక్స్ట్ డే చదివామంటే మళ్ళీ అక్కడి నుంచి మొదలెడితే ఎక్కడైతే వదిలేస్తాము, ఎక్కడ ఆపామో అక్కడి నుంచే మళ్ళీ మొదలెడతాము మనం. సిమిలర్లీ అన్నమాట. సో స్పిరిచువాలిటీ ఏం చేస్తుంది? గాడ్ని చూపెడుతుంది మీకు. ఇది దేవుడు, ఇది రాముడు, ఇది కృష్ణుడు, ఇది శివ. అదే మీకు మన అకల్ సైన్స్ చూపిస్తుంది, మీరే దేవుడు అని చెప్తుంది. యు ఆర్ గాడ్, అహం బ్రహ్మాస్మి. సూఫిజం ఏమంటాం? ఐనుల్ హక్ అంటాం. జీసస్ క్రైస్ట్ ఏమన్నాడు? ఐఎమ్ ద కింగ్ ఆఫ్ మై కింగ్డమ్ అన్నాడు. సో అన్నిట్లో సేమ్ ఉంది. మనం పాత్ చూస్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనం మెడిటేషన్ పాత్ తీసుకుంటామో, ఆనాపానసతి, దాని చైనీస్ కీ అంటారు, హీబ్రూ లాంగ్వేజ్లో దాంట్లో రువాక్ అంటారు. అంతా ఒకటే. ఏడానాడి పింగళానాడి, మూన్ అండి ఎర్త్. ఎప్పుడైతే రెండు నాడులు కలుస్తాయో, ఎప్పుడైతే మనకి సుషుమ్న అవుతుందో మన దాంట్లో, అప్పుడు మనకి వస్తుంది. ఎలాగైతే ఒక బ్యూటిఫుల్ బేబీని క్రియేట్ చేయాలంటే ఒక మగ ఒక ఆడ కావాలి, అప్పుడు వీళ్ళది కలియకే ఒక మంచి బేబీ పుడుతుంది. ఏ కంప్లీట్ బ్యూటిఫుల్ బేబీ, ఏ ఫుల్లీ ఫంక్షనల్ బేబీ. సో మనలో మనం తెలుసుకోవాలి అంటే మన లోపలే ఉంది. మేరా ముజ్మే కుచ్ నహీ హై, మేరా ముజ్మే కుచ్ నహీ హై, జో కుచ్ హై తేరా, తేరా తుజ్కో సౌంపు దియా క్యా లాకే మేరా అన్నాడు కబీర్. నాలో నాదేం లేదు, అంతా నువ్వు పెట్టింది. ఓకే, ఇది బాడీ, ఈ బాడీలో ఉన్నది సోలు, ఇది హార్డ్వేర్, అది సాఫ్ట్వేర్, అంతే. నువ్వు సాఫ్ట్వేర్, హార్డ్వేర్ లేకుండా సాఫ్ట్వేర్ పనిచేయదు, సాఫ్ట్వేర్ లేకుండా హార్డ్వేర్ పనిచేయదు. ఇంటర్ డిపెండెంట్. ఎన్ని రోజులు? అది దాని ఫంక్షనాలిటీ ఉన్న వరకే. ఆ ఫంక్షనాలిటీ పోయిందంటే మళ్ళీ మనం వెళ్ళిపోతాం. మళ్ళీ ఇంకో జన్మ, ఇంకో బాడీ, వాట్ ఎవర్. అంటే ఇప్పుడు అకల్ట్ సైన్స్, స్పిరిచువాలిటీ, మరి స్పిరిచువల్ సైన్స్, ఆధ్యాత్మిక శాస్త్రము ఎక్కడ దేన్ని తీసుకోవచ్చు సార్? మరి ఆధ్యాత్మిక శాస్త్రం ఏమవుతుంటే టూ థింగ్స్ అండి లైఫ్లో. ఒకటేమో అన్నట్టు, ఒకటేమో గాడ్ ఫియరింగ్, ఒకటేమో గాడ్ లవింగ్. ఓకే, ఒకటేమో గాడ్ ఫియరింగ్, బాబు ఏ తప్పు చేయకూడదు, దేవుడు శిక్షిస్తాడు, నరకం పంపిస్తావు. గాడ్ ఫియరింగ్. దేవుడు నా ఫ్రెండ్, నా లవర్ అంటాం సూఫిజంలో. మేరా యార్ హే అంటాం. మేరా యార్ హే, అది గాడ్ లవింగ్. ఓకే, ఎందుకంటే నాలుగు అదే దేవుడు ఉన్నాడు. ద స్పెక్ ఆఫ్ దట్ ఈస్ ఇన్సైడ్ మీ, ఆ స్పార్క్. అందుకోసం బుద్ధ ఏమన్నాడు? ఆపో దీపో బాబా అన్నాడు. నువ్వు కూడా ఆ లైట్గా ఏ లైట్ నుంచి నువ్వు వచ్చావో ఆ లైట్ నీలో వెలిగించుకో. अपने आग में खुद जल जाए तो ऐसा परवाना बन जा, शम्मक दिल की ठंडक बन जा, नूरे खुदा परवाना बन जा.
అన్నాడు. నీ స్పార్క్ నువ్వు అంటించుకో. అంటే ఎవరి స్పార్క్ వాళ్ళే అంటించుకోవాలి. వాళ్ళే ఎవరి దారి వారే వేసుకోవాలి. ఆధ్యాత్మిక శాస్త్రం అంటే అది. అది ఆ పాత్ను ఫియరింగ్లో వెళ్తామా, లవింగ్లో వెళ్తామా, ఇట్స్ అవర్ చాయిస్. అందుకోసే భక్తి యోగ, తమో, రజో, సాత్విక్. అదే సూఫీ అదే ఉన్నాయి. షారియాత్, తారికాత్, మారిఫత్, హకీకత్. సేమ్ 4 సిస్టమ్స్. సో సిస్టమ్స్ ఆర్ డిఫరెంట్. రైట్. ఇప్పుడు నేను ఒక లేబర్ని తీసుకొచ్చి మెయింటైన్ చేయాలంటే వాడు చేయలేకపోవచ్చు. చేయొచ్చు కానీ చేయలేకపోవచ్చు. ఎందుకంటే వాడు సాయంత్రం సరికి కొడతాడు, దేవుని చూపెట్టి కొబ్బరికాయ కొట్టాలంటే కొడతాడు, బస్ ఇంటికి వెళ్ళి పడుకుంటాడు అంతే. అది తమో యోగా. అది తమో యోగా. అది. దాని తర్వాత మనం వస్తాం రాజయోగా. కొంచెం చదువుకుంటాం, మనం నేర్చుకుంటాం, దాన్ని అనుభవిస్తాం, సైంటిస్ట్ అవుతాం. ఒక మైండ్ వచ్చింది. దాని తర్వాత జ్ఞాన యోగా వస్తాం. ఈ రెండు కలుపుకొని మనం తెలుసుకుంటాం. ఓకే, ఇది కలుపుకుంటే ఇది జ్ఞానం, ఇది దేవుడు, ఇది దేవుడు అంటే ఇది. దేవుడు అంటే విగ్రహం లేడు, దేవుడు అంటే మనలో ఉన్నాడు. అహం బ్రహ్మాస్మి, ఐఎమ్ దట్. ఈ రెండు కలుపుకుని, అందుకోసమే పత్రికారు ఏమనేవారు? టీఆర్ఎస్ రేషియో అనేవారు. తమో, రజో, సాత్విక్. ప్రతి మనిషిలో 3 ఉంటాయి. మన రోడ్డు మీద వెళ్తున్నాం, ఓ మోటార్ సైకిల్స్లో టక్కర కొట్టాడు. అదే మనకి మంచిగా ఆధునిక మనిషి ఉంటే సారీ అని చెప్పి వెళ్ళిపోతారు. లేకపోతే కనిపించలేదురా నీకు, కళ్ళు దుబ్బాయరా నీకు, ఏమన్నా ఎలా గాడి చలారాదు కొట్లాడుకుంటాం. అంటే తమగుణకు వచ్చాం. యూఆర్ టాకింగ్ ఫ్రమ్ తమగుణ టు తమగుణ. వాడు మనం అరుస్తాడు, మనం అరుస్తాం. వాడు ఒక 4 బూతులు మనం తిడతాడు, మనం ఒక 4 బూతులు మనం తిడతాం. ఆ తమగుణ లెవెల్ అది. అదే కాకుండా సారీ బాస్, తప్పైంది, నేను ఇష్టం చెప్పు, చేసుకున్నా, రాజయోగుణం. మీరు డిస్కస్. లేదు సారీ అని చెప్పి వెళ్ళిపోవడం సాత్విక్. తప్పు నీదే అయింది, తప్పు నాదే అయింది, యాక్సెప్ట్ చేసి సైలెంట్గా వెళ్ళిపోవడం, అది సాత్విక్. సో ఈ టీఆర్ఎస్ అనే తమో రజో సాత్విక్ అనేది ప్రతి మనిషిలో ఉంటుంది. పర్సంటేజెస్ డిఫర్ అవుతాయి డిపెండింగ్ ఆన్ సిచ్యువేషన్. మెడిటేషన్ అనుకోండి, ఈ తమో రజో ఆల్మోస్ట్ 0 లెవెల్కి వచ్చేస్తాయి. సాత్విక్ ఇది 95%. ఉద్యోగం చేసేటప్పుడు రజో పెరుగుతుంది, ఈ సాత్విక తగ్గుతుంది. సో ఇట్ డిపెండ్స్ హౌ ఇట్ హ్యాపెన్స్ అన్నమాట. ఈ 3 రేషియోస్ మనట్లో ప్రతి దానిలో ఉంటాయి. ఇట్ డిపెండ్స్ ఆన్ దట్. రైట్. సో దాన్ని ఎలా మనం తెలుసుకుంటాము? ఎప్పుడైతే మనం ఈ 3 మీద మనకి కంట్రోల్ వస్తుందో, టీఆర్ఎస్ తమో రజో సాత్విక్, ఈ 3 మీద కంట్రోల్ వస్తుందో అప్పుడు యూఆర్ ఎన్లైట్మెంట్. అంటే ఎన్లైట్ కాదండి. ఎలాగంటే వన్స్ యూ డోంట్ ఓన్ ఎనీథింగ్. ఇప్పుడు మనం ఏం కొంటాం, మనం వెళ్తాం, ఇల్లు కొంటాం. ఇల్లు కొనే ముందు నాకు ఏముంది థాట్? ఐ వాంట్ ఓన్ ఏ హౌస్, ఐ వాంట్ ఓన్ ఏ కార్, ఐ వాంట్ ఓన్ సమ్ జ్యువెలరీ, ఐ వాంట్ ఓన్ సమ్ బిగ్ బ్యాంక్ బ్యాలెన్స్. ఇవి వచ్చాక ఏమవుతుంది? ఒక ఇల్లు కొన్నాను, ఏమవుతుంది? ద హౌస్ విల్ స్టార్ట్ ఓనింగ్ మీ. రివర్స్ అయిపోతుంది. ఇది నా ఇల్లు, దీన్ని డెకరేట్ చేయాలి, దీనికి ఇది కావాలి, ఎయిర్ కండిషనర్ కావాలి, ఫ్రిడ్జ్ కావాలి, కార్పెట్ కావాలి, ఎక్స్పెన్సివ్ ఫ్లోరింగ్ కావాలి. అప్పటిదాకా నాకు ఐడియా ఉన్నది ఒక ఇల్లు కొనాలని, అంతే. ఇప్పుడు ఇల్లు వచ్చేసరికి నాకు వేరే ఆటోమేటిక్గా అవన్నీ వస్తాయి. దాన్ని ఇంకా అద్భుతంగా ఎలా చేయాలని ఎలా చేయాలన్నది. సో ద హౌస్ స్టార్ట్ ఓనింగ్ మీ, ద కార్ స్టార్ట్ ఓనింగ్ మీ. ఎండింగ్ లేదు దానికి. ఎప్పుడు ఇవన్నీ కట్ చేసుకుంటూ పోతాము. రైట్. అష్టవక్ర గీతలో అదే అంటాడు అతను. వెన్ యూ స్టాప్ ఓనింగ్ థింగ్స్ డిఫరెంట్, బట్ వెన్ అదర్ థింగ్స్ స్టాప్ ఓనింగ్ యూ, దెన్ యూ ఆర్ ఎన్లైటెడ్. అదర్ స్టాప్ ఓనింగ్ యూ అంటే ఎవి నిన్ను పట్టుకోనప్పుడు మనం పట్టుకోవడం కాదు. ఫస్ట్ టైం ఇల్లు కావాలని పట్టుకున్నాం, ఇల్లే మనల్ని పట్టుకుంటుంది. అంటే మిగతా ఏవి మనల్ని పట్టుకోనప్పుడు ఎన్లైటెన్ ఉంటుంది. వావ్. ఏవి పట్టుకోకుండా ఉండడం ఎన్లైటెన్మెంట్. ఇదో లైట్, కాంతి అని అదొక డెఫినేషన్ ఉంది, కానీ ఏది పట్టుకోకుండా ఉండడం ఎన్లైటెన్మెంట్. అంటే నా కులం లేదు, అరే ఆయన బ్రాహ్మణుడు, ఆయన కులం, ఆయన పెద్ద స్టేటస్ ఉంది ఆయనకి, మన నాట్లో పెద్దవాడికి దిరుబాంబని కొడుకు, ఓకే, స్టేటస్ ఉంది.
అబ్బో చాలా పెద్ద సైంటిస్ట్ పెద్ద విద్వాంసుడు కొడుకు ఆయన. సో ఇవన్నీ ఎలా వచ్చా మనకి? పుట్టినప్పటికి ఇవన్నీ ఏం లేవు, ఏమి లేవు. ఇవన్నీ ఎక్వైర్డ్. నా సొసైటీ ఇచ్చింది నాకు. నేను పుట్టంగానే నాకు పేరు ఇచ్చింది, నా కులం ఇచ్చింది, నా జాతి ఇచ్చింది, నా సోషల్ స్టేటస్ ఇచ్చింది, నాకు ఒక సొసైటీ ఒక లెవెల్ ఇచ్చింది. నేను చిన్న పిల్లాడిని, బేబీని. ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చేసాయి. రైట్. ఇవన్నీ నన్ను పట్టుకున్నాయి, నా సబ్కాన్షియస్ మైండ్లో నిండిపోయాయి. ఇవన్నీ ఓడుకొని చాలా కష్టం. ఆ పట్టుకున్నవన్నీ వదిలించుకుంటూ రావడమే ఎన్లైటన్మెంట్. సో దానికి ధ్యాన సాధనే మూలమా సార్? అందుకోసం అదే అనేవారు అన్నమాట. పైసే కమ్మావు, పైసే బేచో. ఇజ్జత్ కమ్మావు, ఇజ్జత్ బేచో. షోహరత్ కమ్మావు, షోహరత్ బేచో. షోహరత్ షోహరత్ అంటే పేరు, ప్రతిష్ట. దాని తర్వాత రా. ఇవన్నీ 3 అయినాక రా. ఏది తీసుకున్నావో పట్టుకున్నావో అది వదిలేసిరా. రాజేష్ అదే అన్నాడు, అన్నీ ఎంజాయ్ చేస్తారా, అప్పుడు నేర్పిస్తాను నేను. ఓషో ఏమన్నాడు, అదే అన్నాడు, అన్నీ నేర్చుకొని రా. ఇక్కడ వచ్చిన కూర్చొని ఆ అమ్మాయి బాగుంది, ఆ ఇల్లు బాగుంది, ఆ కారు బాగుంది అనుకుంటే నువ్వు ఏం చేయలేవు ఇక్కడ. అవన్నీ అనుభవించు. కడుపు నిండిపోయింది ఫుల్గా, తేనె కూడా వచ్చేసింది, అప్పుడు రా. నువ్వు బకెట్ పెట్టామంటే నల్లా కింద ఆ బకెట్ ఫుల్గా ఉంటే వాటర్ ఓవర్ఫ్లో అయిపోతుంది, ఖాళీగా రా, అప్పుడు నేను నింపుతాను నీళ్ళు దాంట్లో. ఓకే సార్, వండర్ఫుల్ సార్. సో మీరు ఇవన్నీ తెలుసుకునేటప్పుడు మీకు సదానంద యోగి వారే మీ జ్ఞానం అందించారన్నారు కదా సార్. మనం ధ్యాన సాధన చేసేటప్పుడు ఫిజికల్గా అప్పటి వరకు గురువులు లేరు అన్నారు మీరు, కానీ ధ్యానంలో ఆ గురువు మిమ్మల్ని గైడ్ చేశారా ఇవన్నీ తెలుసుకొని నేర్చుకోవడానికి? ఆయన మహానుభావుడు, ఆయన లేకపోతే నేను లేను సార్. 6 ఏళ్ళు పేషెంట్గా రోజు వచ్చి కూర్చొని. మిమ్మల్ని ఎందుకు చూస్ చేసుకున్నారు సార్ మరి? ఈవెన్ పిఎస్ ఇన్కార్నేషన్ చెందిన శిష్యుడండి. ఓకే, అంటే పత్రి సారు ఒక ఇన్కార్నేషన్, నా ఫ్రెండ్. మీరు పత్రి మేడం ఒక కాజ్ కోసం వచ్చారు అనేది తెలుసుకున్నారు వారు. నేను చందర్ పిఎస్ ఇన్కార్నేషన్ ఒక ముస్లిమ్స్ ఉండేవాళ్ళం ఓల్డ్ సిటీలో, హైదరాబాద్లోనే. ఒక మెకానిక్ మేము, అక్కడికి పత్రి గారు వచ్చేవారు పాంతినుకుంటూ వచ్చి కూర్చొని అప్పుడు మాకు చెప్పేవారు. చాయ్ దాపి బాయ్ అనేవారు, అని చాయ్ దాపిచ్చేవాళ్ళం మేము. సో మేము పని చేసుకుంటూ అని చెప్పేవారు, ఇలా ఉంది ఇలా ఉంది ఇలా ఉందని. సో అలా కలిసి వచ్చాం అన్నమాట. సో ఇప్పుడు ఏమవుతుంది సార్ బేసికలీ అంటే, చెట్టు ఉంది, చెట్టు పెరిగింది, మన పని చూస్తున్న చెట్టు బ్యూటిఫుల్గా మంచి పూలు ఇచ్చింది, మంచి పండు ఇచ్చింది, మంచి జ్యూసీ మామిడి పండు ఇచ్చింది, పెద్ద రసాలాగా మంచిగా దాన్ని ఎంజాయ్ చేసాం. బ్యూటిఫుల్ స్వీట్ మామిడి పండు, యాపిల్ పండు తిన్నాం. కానీ పైకి ఎదిగే ముందు భూమిలో ఎంత దిగింది అది, దాన్ని మనం చూడం. పైకి కనబడే ఆ ఫ్రూట్నే చూస్తున్నాం. ఎంత పైకి ఎదిగిందో అంత లోపల కూడా దిగింది అది. ఆ టఫ్ మట్టిలో మెల్లిగా దాని రూట్స్ పెంచుకుంటూ దాన్ని మెయిన్ ట్యాప్ రూట్ పెంచుకొని దానికి మళ్ళీ సబ్ రూట్స్ ఇచ్చి దాన్ని గట్టిపరిచి అప్పుడు అది పెరిగింది. వావ్. సో ఇవన్నీ మనకి కనపడదు. సో ఏదైతే కనపడదో అది ఈజ్ మోర్ ఇంపార్టెంట్ థింగ్. కనపడని దాన్ని తెలుసుకోవడమే ఆధ్యాత్మికత. ఇప్పుడు మరి సదానంద యోగి వారు మీకు ఇచ్చిన మెసేజ్ ఏంటి సార్? ఏం లేదు, ఓన్లీ గైడ్ చేశారు. యు ఆర్ ఆన్ యువర్ ఓన్. ఓకే, ఇప్పుడు దేనికన్నా అంటే మనం ఒక ప్లాన్ తీసుకొచ్చాం, ఒక ప్లాన్లో మనం వచ్చాం. అది ప్లాన్లో మనం సక్సెస్ అయ్యామా లేదా, హాఫే మనం అంటే 3rd క్లాసా, 2nd క్లాసా, 1st క్లాసా, డిస్టింక్షనా, లేకపోతే యూనివర్సిటీ ఫస్ట్ గోల్డ్ మెడలిస్టా అనేది మన మీద డిపెండ్ అవుతుంది. వాళ్ళు కనబడి ఒక సపోర్ట్ ఇస్తారు, నీ కంటిన్యూషన్లో ఉన్నాము, నేర్పిస్తారు. గతంలో ఇది ఇప్పుడు కంటిన్యూషన్ అవుతున్నాం అనేది మాత్రం మనకు ఉంటుంది, ఒక ఐడియా ఇచ్చేసి వెళ్తారు. ఎలాగైతే అంటారు ఈ దారి వెళ్ళు, కరెక్టే, ఈ దారి ముందుకు పో అని కూడా చెప్తారు. నేను వెళ్ళొచ్చాను తెలిసి దారి, కానీ దారి నడిచేది మనం.
నడవాల్సింది మనమే. పత్రికారు ఏమనేవారు, ఫస్ట్ టైం నువ్వు వచ్చావు మెడిన్ చేయడానికి అంటే ఇక్కడి నుంచి ఢిల్లీ పోవడానికి టికెట్ కొనుక్కున్నాం, ఇంకా ట్రైన్ ఎక్కి కూర్చొని ట్రైన్లో ఎంజాయ్ చేయి ఇప్పుడు దారి అంతా. హైదరాబాద్ నుంచి కాజీపేటకి వెళ్ళావు, కాజీపేట నుంచి నాగ్పూర్కి వెళ్ళావు, నాగ్పూర్ నుంచి భోపాల్కి వెళ్ళావు, భోపాల్ నుంచి ఆగ్రాకి వెళ్ళావు, ఆగ్రా నుంచి ఢిల్లీకి వెళ్ళావు. ఈ దారి ఎంజాయ్ ద పాత్, ఎంజాయ్ ద జర్నీ. డెస్టినేషన్ ఉంది, ఫైన్, ఢిల్లీ ఉంది అక్కడ అందరికీ తెలుసు, కానీ దారిలో ఉన్న చూసారా, ఎస్, అది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అది మన లెర్నింగ్ అంతా. అంటే కంప్లీట్ ఎన్లైటైన్ అవ్వడము అని కాకుండా ఆ పాతలో ఉన్న ఆ జర్నీని అంతా ఎంజాయ్ చేయడమే ఆధ్యాత్మిక శాస్త్రం అనుకోవచ్చు. అబ్సల్యూట్లీ. మరి మన పుట్టిన క్లాస్ 10th పాతకి వెళ్ళాం కదండి. ఆ 10 years చదివితేనే ఎల్కేజీ, యూకేజీ, క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 చేసుకుంటూ 10 ఏళ్ళు పడుతుంది మనకి 10th క్లాస్ పాస్ అవ్వడానికి. దాని తర్వాత ఇంకో 2 ఏళ్ళు ఇంటర్మీడియట్, దాంతో 3 ఏళ్ళు 4 ఏళ్ళు మళ్ళీ గ్రాడ్యుయేషన్. మరి వావ్, వండర్ఫుల్ సార్. చాలా సింపుల్గా సింప్లిఫై చేసి చెప్పారు. ఆదిశంకరాచార్యుల గురించి ఏం తెలుసుకోవచ్చు సార్, వారి నుంచి ఏం తీసుకోవచ్చు మనం? వస్తే ఇలాగే అందరం కార్లో వెళ్తున్నాం మేము, నేను సుభాష్ అందరం మహబూబ్నగర్కి వెళ్తాం. ఆ రోజులో ఒక ఫ్రెండ్ ఉండే, వాడు ఒకరికి కారు ఉండేదన్నమాట, ఆ ఫియట్ కార్. దాంట్లో 5 మందికి ఎక్కువ కూర్చోలేము, మేము ఉన్నాం 5 మందే. అక్కడ ఒక స్కూల్ టీచర్ ఉండేవారు. ఆ రోజు ఆయన క్లాస్ అరేంజ్ చేసి రమ్మన్నారు. వెళ్తున్నాం. ఏం చేస్తాం, ఆ రోజులో ఏసీలు ఉండేవి కావు కార్లలో, అద్దాలు డోర్లన్నీ దింపేసుకొని గాలి కొట్టేది వెళ్ళేవాడు అన్నమాట. ఇక్కడి నుంచి మహబూబ్నగర్కి వెళ్ళాలంటే 90 కిలోమీటర్ మాకు 2 గంటలు పట్టేది. అందులో పత్రిక గారికి 1 గంటకి టీ కావాలి. ఇక్కడి నుంచి బయలుదేరామంటే షాద్నగర్లో ఫస్ట్ హాల్ట్ టీ. అక్కడి నుంచి బయలుదేరామంటే మళ్ళీ సంబేర్ బిఫోర్ జడ్చర్లోనే మళ్ళీ బాలానగర్ వస్తుంది, మళ్ళీ టీ, మళ్ళీ జడ్చర్లో మళ్ళీ టీ, అలా ఉండేదన్నమాట. టీయో స్నాకో వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో అప్పుడు ఫస్ట్ టైం భజగోవిందం, ఆయన సంగీతం కదా, సరే ఏం చేద్దామయ్యా అంటే అన్నారు, భజగోవిందం విన్నారా అన్నారు. అప్పుడు మా అందరికి ఆయనకి అని తెలిసేవాడు, మాకేం తెలియదు. అరే తెలీదు అంటే అప్పుడు ఆయన సెల్ఫ్ వచ్చిన ఒకటి ఉంది, భజగోవిందం భజగోవిందం గోవిందం భజ, చాలా వండర్ఫుల్ మంచి పాట అది. అంటే ఆ రోజు ఆ పాట ఆ కార్లో కూర్చొని ఈ ట్యూన్డ్ ఇట్. వావ్. ఫస్ట్ ఇయర్లో సార్? 89 అనుకుంటా. అప్పుడే అన్నీ అప్పటికే. ఓకే. భజ గోవిందం గోవింద భజ మూఢమతే సంసారే సన్నిత కాలే నైన కుక్కరణి. కరెక్ట్గా అక్కడ ఫస్ట్ టైం ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బాలస్తావత్ క్రీడాసక్త, తరుణైస్తావత్ తరుణైసక్త, వృద్ధస్తావత్ చింతాసక్త అని. సో 3 stages. చిన్నప్పుడు మనం ఆడుకుంటాం, పెద్దాక రొమాన్స్, ఉద్యోగం అంటాం, వృద్ధాపాక ముసలాన్న అయిపోయి ఏం చేయలేము అంటాం. మరి ఎప్పుడు రాని దేవునికి తలుచుకుంటావు, నహిని రక్షది టుక్కుక్కరణి భజ గోవింద భజ మూఢమతి. సో అప్పుడు ఆయన ఆ పాట కట్టి, సో వీ వర్ ఎంజాయింగ్ దట్ సాంగ్. సో అప్పుడు దాంట్లో ఒక చిన్న సన్నివేశం ఒకటి ఉంది దాంట్లో. ఆయన వస్తూ ఉంటారు, చూడండి ఎంత గ్రోత్ అయినా కూడా, అంటే నేను చిన్నవాడిని పెద్దవాళ్ళ గురించి మాట్లాడకూడదు, ఎంత గ్రోత్ అయినా కానీ ఎక్కడో మంచి సటిల్ ఏగో ఉంటుంది, ఎక్కడో చిన్న సటిల్ ఏగో ఉంటుంది. ఎంతోమంది మాస్టర్ చదివాను, ఈయన కూడా వెళ్తుంటే ఒక కాపరి ఉంటాడు, గొర్రెల కాపరి, కలిసి ఈయన తాగుంటాడు. వాడు జరగవా అంటాడు శంకరాచార్య. ఆయన అంటాడు, ఎవరు జరగమంటున్నావు, నన్నా నా ఆత్మనా, ఈ బాడీనా, ఎవరిని జరగమంటున్నావు, ఏ భూమి మీద నువ్వు నించున్నావు ఆ భూమిని నేను నించున్నాను, ఏ గాలి నీ మీద వీస్తుంది ఆ గాలి నా మీద కూడా వీస్తుంది, మరి ఎవరు జరగమంటున్నావు? అప్పుడు కానీ అర్థమవుతుంది, అరే లేదు ఈయన మామూలు మనిషి కాదు, ఈయన ఎవరు అని. చూస్తే యాక్చువల్లీ శివుడు వస్తాడు ఆ వేషంలో. దెన్ రియలైజెస్. సో టెస్టింగ్ అన్నది. ఎస్, మనం ఎదుగుతున్నప్పుడు ఎన్నో పరీక్షలు వస్తాయి, వారు వచ్చి పరీక్షలు చేస్తారు. దాంట్లో కూడా మన ఎగో నా ఎగో అన్నది.
రామకృష్ణ పరమహంస కూడా ఆయన కూర్చొని మెయింటైన్ చేస్తున్నప్పుడు ఆయనకి ఎప్పుడు కాళీ మాత మీద ఎక్కువ భక్తి ఉండేది. ఆయన వైఫ్ శారదా దేవి, ఆవిడ చూసినా కూడా ఆవిడలో కూడా ఆయన మాతను చూసేవారు. ఎంత చేసినా కూడా ఆయన నుదురు మీద మెయింటైన్ చేస్తుంటే ఆవిడే కనిపించేది. అల్టిమేట్లీ ఆయన గురువు వస్తారు తోతాపరి, ఒకసారి మెడిటేషన్లో ఉంటే ఆయన కత్తి పెట్టి కొడతారు. సో ఆయన మెడిటేషన్లో మాతది తల సపరేట్ అయిపోతుంది, ఉలిక్కి వేస్తారన్నమాట. అప్పుడు తోతాపరి అంటారు, చాలు ఇంకా డిపెండ్ అవ్వలేదు మన మీద, ముందుకెళ్ళని. అచ్చా. సో దేనికైనా ఒక ఆటగా ఉంటుంది, ఒక ఇరుక్కుంటాం మనం చోట వచ్చి. దేంట్లో ఇరుక్కోవద్దు, దేనికో అది మన అహంకారం కావచ్చు, వాళ్ళు కనబడుతున్నారని వారి మీదనే ఆధారపడి ముందుకెళ్ళాలని చూడకూడదు. అది వండర్ఫుల్ సార్. ఆధ్యాత్మిక శాస్త్రం అంటే చాలా సింప్లిఫై చేశారు మీరు. పత్రి సార్ దగ్గర నుంచి తెలుసుకున్న వాటికి భజగోవిందంకి మూలం కూడా అద్భుతంగా చెప్పారు సార్. ఫైనల్గా మీ మెసేజ్ సార్ ఈరోజు. ఫైనల్గా అంటే సార్, మా గురుగారు అదే అనేవారు, నువ్వు ఉన్నావు అనుకో పక్కవాడికి కూడా తెలియకూడదు మెడిటేటర్ అని. మనం మెడిటేటర్ అని పక్క వాడికి కూడా తెలియకూడదు, ఎవరు తెలియకూడదు. అంటే అంత నార్మల్గా ఉండాలా? అంత నార్మల్గా ఉండాలి. ఓకే. మళ్ళీ ఎగ్జిబిషన్ వద్దు. ఇది అన్నది ఇది నఫ్స్ అంటారు సూఫిజంలో దీన్ని. ఇది ఎలాగంటే ఆయన అనేవారు, ఎలాగంటే బేట ఇది 10,000 పడగల పాము లాంటిది, ఎప్పుడు ఎక్కడి నుంచి లేస్తుందో తెలియదు. ఓకే. ఇంకా స్పిరిచువల్ పవర్ కూడా ఒక సట్ల ఎగో, అది కూడా ఒక సట్ల ఎగో, నేను ఎదిగాను అన్న ఎగో ఉంటుంది. రావణుడికి అదే ఆ ఎగో వల్లే దెబ్బతిన్నాడు, అంత అంత పెద్ద శివభక్తుడు ఆయన. సో ఎప్పుడైతే పాము లేస్తుందో దాన్ని కట్ చేయి, తన నరకాయి. రైట్. खुद को कर बुलंद इतना, अदे अनवर खुद को कर बुलंद इतना कि हर तकदीर से पहले खुदा बंदे से पूछे बता तेरी रजा क्या है. ఇంత ఎదుగు, దేవుడిచ్చి నీ ముందు నించొని చెప్పు బాబు ఏం రాయమంటారు రాస్తా నీకు. అది ఎప్పుడో వీలవుతుంది, ఎప్పుడైతే నేను ఆయన కలిసిపోతాను అప్పుడు నేను ఆయనకి డిఫరెన్స్ లేదు. ఎప్పుడైతే ఐ బికమ్ ఎన్లైటెన్డ్ పర్సన్. వండర్ఫుల్ సార్, వాట్ ఏ వండర్ఫుల్ మెసేజ్. సో మీరు అది పక్కాగా పార్టిసిపేట్ చేస్తారు, అదే ఫాలో చేస్తున్నారు సార్. మీరు రావడం మేము చూసాం కదా, ఎంత సింపుల్గా వచ్చి అట్లా సింపుల్గా కూర్చొని సైలెంట్గా ఉండి మీరు ఎన్ని విషయాలు మాట్లాడారు సార్. వండర్ఫుల్ సార్, యు ఆర్ ఎ ట్రూ ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మై ప్లెజర్. సో ఇది మిత్రులారా, విన్నాం కదా, ఆధ్యాత్మిక శాస్త్రం అంటే, ఎన్లైటన్మెంట్ అంటే అన్నీ పట్టుకుంటూ వెళ్ళిన మనం ఏది మనల్ని పట్టుకోకుండా ఉండడం ఎన్లైటన్మెంట్. 2 పార్ట్స్ ఉన్నాయి, ఫియర్ బేస్డ్, లవ్ బేస్డ్. ఎలా వెళ్తాము, ఇట్ ఈస్ అవర్ చాయిస్. కానీ ధ్యానంలో మనకు మాస్టర్స్ కనబడతారు, మన కంటిన్యూషన్ ఇది, ఈ దారిలో వెళ్ళండి అని చెప్పడానికే. మళ్ళీ లాస్ట్కి చెప్పారు, వారి మీద డిపెండ్ అయ్యడాలు లేవు. భజగోవిందం అనేది పత్రిజీ ఎప్పుడు పాడారో వారు జస్ట్ అలా సరదాగా వెళ్తున్న ట్రిప్లోనే పాడేశారు. సో ఫైనల్గా వారి నుంచి తెలుసుకున్నది ఏంటంటే మిత్రులారా, మనం యాజ్ సింపుల్ యాజ్ దట్ ఉండడం అనేది ఇంపార్టెంట్. మనం మెడిటేటర్ అన్నది పక్క వాళ్ళకి తెలియవద్దంటే అంత సింపుల్గా ఉండడం. ఎందుకంటే ఈ తాడ ఎప్పుడైనా ఒక పడగలు విప్పుకొనే ఉంటుంది, ఏ పడగ ఎప్పుడు విప్పితే ఏం జరుగుతుందో తెలియదని. సో సార్ని అది ఇంతకుముందు స్టేజ్ మీద దర్శించాం, ఇప్పుడు ఫిజికల్గా కూడా సింపుల్గా వచ్చి అలా కూర్చున్నారు, సైలెంట్గా ఉన్నారు. అడిగిన దానికి ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి. సో ద్వారకానాథ్ గారి యొక్క అద్భుతమైన విషయాలు విన్నాం మిత్రులారా. వీటికి మూలం ధ్యాన సాధన అనేది వారి నుంచి తెలుసుకున్నాం. సో ధ్యాన సాధన కొనసాగిస్తూ ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోని మళ్ళీ చూద్దాం, లైక్ చేద్దాం, షేర్ చేద్దాం, అందరికీ సబ్స్క్రైబ్ చేద్దామని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.